నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో లాంఛనంగా ప్రారంభమైన వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర. వాట్సాప్ గవర్నెన్స్ దేశంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించడం ఆనందంగా ఉందన్న మంత్రి నారా లోకేష్. విశాఖ ఉక్కు పరిశ్రమను సందర్శించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస్. ఉక్కుకు నిధులు కేటాయింపు తర్వాత మొట్టమొదటిసారి రావడంతో భారీ ర్యాలీ నిర్వహించిన కూటమి శ్రేణులు. పంచగ్రామాల సమస్య పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. వివరాలు వెల్లడించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఘనంగా జరిగిన మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు. వాట్సాప్ గవర్నర్స్ మనమిత్రను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. భారతదేశ చరిత్రలో వాట్సాప్ గవర్నర్స్ ప్రారంభించిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా నిలిచింది. 1995లో ఐటీ ఈ గవర్నర్స్లను తీసుకొచ్చి 1.0గా నిలిచిన చంద్రబాబు ప్రభుత్వం 2005లో ఏఐ వాట్సాప్ గవర్నెన్స్లను తీసుకొచ్చి 2.0గా నిలిచారు. రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ 2023లో వైసీపీ ప్రభుత్వ హయాంలో సుదీర్ఘమైన 3132 కిలోమీటర్ల యువగలం పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించారు. ఒక బటన్ నొక్కితే ప్రభుత్వం ప్రజల దగ్గరకు రావాలని ఆలోచనతో వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్రను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ అమరావతి సచివాలయంలో వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మీ అందరు తెలిసిందే, యువగలం పాదయాత్ర చేశాను. 3132 కిలోమీటర్లు నేను నడిచాను. ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది. మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే, నా స్పీచ్ చూస్తుంటే నేను పదే పదే చెప్పేవాడిని. ఒక బటన్ నొక్కితే భోజనం వస్తుంది, ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, ఒక బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, కానీ ఒక బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం మీ దగ్గరికి రావట్లేదు, ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పాను. అందుకే ఈరోజు మన మిత్ర, ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం, ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభించడం జరుగుతుంది. సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. మా టీం చెప్పొద్దన్నారు, బట్ నేను చెప్తున్నాను, ఈరోజు రెండో విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. దెర్ ఇస్ నో డిబేట్, నో డిస్కషన్, వీ విల్ లాంచ్. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికేట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీంని పదే పదే అడిగింది, ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు, నాకు తెలుసు, అందుకే ముందలే ప్రియంప్ట్ చేస్తున్నా. క్యూఆర్ కోడ్ అనేది ప్రతి సర్టిఫికేట్ పైన ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలేంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికేట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ పైన కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వీసెస్ అన్నీ, ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్, రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్, మూడోది ఎండోమెంట్. అంటే దేవాలయాల్లో కూడా టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి. రెండో విడతలో టీటీడీ కూడా ఈ సర్వీసెస్లోకి వస్తుంది. దేవుడు ఆశీస్సులు ఉంటే ఈ సర్వీసుల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్కి వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది, మీరు సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫేజ్లో ఏఐ బాట్ మేము అమలు చేస్తాం. సింపుల్గా మీరు వెళ్ళి నాకు బస్ టికెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్గా డన్, ఇది ప్రైస్,
మీరు డబ్బులు కట్టండి బస్ టికెట్ విల్ బి ఇష్యూడ్. అట్లా ఏఐ బాట్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం. 2వ విడతలో చేద్దాం అనుకున్నాం. అంతేకాకుండా వాయిస్ కూడా, అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్గా చెప్తే సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. వాస్తవంగా ఇది ప్రపంచంలోనే ఎక్కడ చేయలేదు, తొలి రాష్ట్రం మనం. ఇది కూడా మేము నేర్చుకుంటున్నాం దీంట్లో. ఇది పర్ఫెక్ట్ అని నేను అన్ను. లోడ్ టెస్టింగ్ అన్నీ చేసాం, ఇంకా నేర్చుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి మాకు. ఎక్కడన్నా ఆంధ్రుడు వచ్చి లాగిన్ అయ్యి ఎక్కడన్నా ట్రాన్సాక్షన్ ఆగిపోతే ఇమీడియట్గా మేమే తిరిగి ఫోన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడ ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది, సిస్టంలో లోటుపాట్లు ఏమున్నాయని మేము తెలుసుకుంటాం జరుగుతుంది. ఈ సిస్టమ్ని మెరుగుపరుచుతాం. అంతేకాకుండా ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్లో కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్స్ డేటా తీసుకొచ్చి ఒక డేటా లేక్ క్రియేట్ చేసి సీమ్లెస్ సర్వీసెస్ ఆంధ్రులకి అందించాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో 5 ఏళ్లుగా కార్మిక సంఘాలు, పరిరక్షణ సమితి, రాజకీయ నేతల పోరాటాల ఫలితంగా ఉక్కు పరిశ్రమకు 11,440 కోట్ల కేంద్ర ప్యాకేజ్ ప్రకటించిన తరువాత తొలిసారి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ వచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. అనంతరం కూటమి ఎంపీలు శ్రీభరత్, సీఎం రమేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, మంత్రి సత్యకుమార్, బీజేపీ నగర అధ్యక్షుడు పరశురామరాజు, మాజీ ఎమ్మెల్సీ మాధవులు కుమారస్వామి, శ్రీనివాస్ వర్మను భారీ ర్యాలీ మధ్య మంగళ వాయిద్యాలు, బాణాసంచాతో ఎయిర్పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు తీసుకుని వెళ్లారు. అనంతరం కుమారస్వామికి స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు ప్లాంట్ వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్లాంట్ను పరిశీలించి అధికారులతో సమావేశమయ్యారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సింహాచలం పంచగ్రామాల సమస్యకు త్వరలో పరిష్కారం చూపనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో పంచగ్రామాల సమస్యకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. పంచగ్రామాల్లో 12,149 ఇళ్లను క్రమబద్దీకరించాలని నిర్ణయించామన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా 5,300 కోట్ల విలువైన 610 ఎకరాల ప్రభుత్వ భూమిని సింహాచలం దేవస్థానానికి ఇవ్వనున్నామని చెప్పారు. ఈ నిర్ణయానికి సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కూడా ఆమోదాన్ని తెలిపారని పేర్కొన్నారు. ఈ సమస్యపై గత ప్రభుత్వం జారీ చేసిన జీవోపై పలువురు కోర్టుకు వెళ్లారని, ఈ కేసును కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరించారు. మరి ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా, ఎందుకంటే గత ప్రభుత్వాల ఎన్నోసార్లు ఎంతోమంది కూడా హామీలు ఇచ్చారు, కానీ హామీ పూర్తి చేయలేకపోయాం. అది సబ్జుడిస్ కాబట్టి దానికి కూడా ఎట్లా మనం కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవాలనేది కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని అలాగే గౌరవ అశోక్ గజపతిరాజు గారు, ఎందుకంటే వారి యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటువంటి అనువంశిక చైర్మన్ కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి యొక్క అనుమతితో దాదాపుగా 500 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,000 ఇల్లుల దాకా రెగ్యులేట్ చేసే ఒక ప్రక్రియ. దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి. దాని పెద్ద ఎత్తున మా నాయకులు, కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో కూడా తీసుకెళ్లాలని చెప్పేసి. సింహాచలంలోని వరాహలక్ష్మి నరసింహస్వామి తెప్తోత్సవం బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. పుష్యమాస బహుళ అమావాస్య సందర్భంగా స్వామివారు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఆలయ అలంకారి సీతారామచార్యుల శిరస్సున నెమలిపించం, చేతిలో పిల్లన గ్రోవితో కృష్ణునిగా స్వర్ణాభరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. స్వామిని ఉభయ దేవేరులను పల్లకిలో ఉంచి మెట్ల మార్గంలో ఛత్రం, చామారం, మంగళ వాయిద్యాలతో కొండ దిగువకు తీసుకువచ్చారు. తొలి పావంచ వద్ద దేవస్థానం పర్యవేక్షణ అధికారి సత్యవాణి, గ్రామస్తులు స్వామికి ఆహ్వానం పలికారు.
తొలి పావంచా నుంచి కళాకారులు కోలాటాలు సన్నాయి వాయిద్యాల నడుమ వరాహ పుష్కరునికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అప్పటికే సిద్ధంగా ఉంచిన హంసాకృతి పుష్పనౌకలో స్వామిని ఉంచి పుష్కరుని మధ్యలోనే మండపానికి ముమ్మురు ప్రదక్షిణలు చేయించి మండపంలోకి తీసుకువెళ్లారు. దేశానికి స్వాతంత్రాన్ని సాధించిన మహానీయుడు మహాత్మా గాంధీ అని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింసా విధానంతో దేశానికి స్వాతంత్రాన్ని సాధించారని చెప్పారు. శాంతియుత పోరాటం ద్వారా ఏదైనా సాధించవచ్చునని చాటి చెప్పిన పోరాట యోధుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఆనాడు గాంధీ పోరాట ఫలితంగా నేడు మనం స్వేచ్ఛాయుతమైన జీవితాలను అనుభవిస్తున్నామని చెప్పారు. గాంధీ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. గాంధీ ఆశయ సాధనకు నేటి తరం కృషి చేయాలని కోరారు. జాతిపిత అయిన గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు జీవీఎంసీ ఆధ్వర్యంలో ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ గారు, బీసెట్టి వసంతలక్ష్మి గారు, ఏడీసీలు, జీవీఎంసీ ఆఫీసర్స్ అందరి సమక్షంలో ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. గాంధీ మహాత్ముడు ఈ దేశానికి స్వాతంత్ర్యం కోసం ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు. ఎక్కువగా ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమాలు చేస్తూ సత్యము పలుకుతూ అహింసతో స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ. అటువంటి వ్యక్తి ఒక కర్రను పట్టుకొని నూలుని మనకి ఆ రాట్నం ద్వారా వణుకుతూ మళ్ళా అతను నూలు వస్త్రాలు ధరిస్తూ ఈ మురికివాడలను శుభ్రం చేస్తూ అన్ని మతాలు అన్ని కులాలు కూడా సమానంగా ఐక్యతంగా ఉండాలని చాటి చెప్పి ఈరోజు భారతదేశంలో అన్ని కులాలు మతాలు జాతులు వర్గాలు అన్ని భిన్నత్వంలో ఏకత్వంగా ఉందంటే దానికి కారకులు జాతిపిత మహాత్మా గాంధీ. అటువంటి వ్యక్తిని ఈరోజు తలుచుకొని అతనికి నివాళులు అర్పించడం గౌరవప్రదంగా భావిస్తూ ఈ దినాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకునే పరిస్థితి ప్రతి ఒక్కరిలో కలగాలి. ఎందుకంటే ఆ వేళ స్వతంత్రం కోసం పోరాడకపోతే ఈ వేళకు కూడా బ్రిటిష్ పాలనలో మనం ఉండేవారు. అటువంటి పాలన నుంచి ఏదైతే దైవం మీద దృష్టి పెడుతున్నారో అలాగే ఈ వర్ధంతిని కానీ జయంతిని కానీ గాంధీ గారిని కూడా ప్రతిరోజు కూడా ఈవేళ తలుసుకునే పరిస్థితి ప్రతి భారతీయుడికి గర్వంగా చెప్పుకునే ఏకైక స్వార్థం లేని, ఏ స్వార్థం కోసం ఆయన ప్రలాభాలు లేకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ ప్రజాస్వామ్యంలో ప్రజా నిర్ణయాలకి అనుకూలంగా విమర్శన దూరంగా పెట్టి ఈవేళ మన స్వతంత్రం తెచ్చిన మహానుభావులకి దండేయడం మా అదృష్టం అనుకో. సింహాచలం భూముల విషయంలో ప్రభుత్వం పరిష్కారం దిశగా అడుగులు వేస్తుందని 12,149 కుటుంబాలకు న్యాయం చేయాలి అని ఆలోచన గత ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. పంచగ్రామాల సమస్య పరిష్కార దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేస్తున్న నేపథ్యంలో అమరావతి సచివాలయంలో రెవెన్యూ మంత్రితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం 420 ఎకరాలకు గాను 610 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధపడిందన్నారు. ఎంతసేపు దేవస్థానం భూములు ఎక్కడున్నాయో ఎలా దోచేద్దామా అని ఆలోచనతో ఇంకా మెలికలు వేసి ప్రజల్ని దేవస్థానాన్ని ఇబ్బంది పెట్టిన ఘనత గత ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. ఆలయ అనువంశిక ధర్మకర్త విజయనగర సంస్థానాధీశులు అశోక్ గజపతిరాజుకు సైతం తెలియచేయడం జరిగిందని, దేవస్థానం సంబంధించిన స్వామివారికి గంధం పెంచే విధంగా కావాలని వారు కోరగా దానికి సైతం పెదగంట్యాడ గాజువాకలోని
ఈనాం భూములను ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. మళ్లీ ఈ భూములకు నిర్వాసితులకు ఇబ్బంది లేకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు. కానీ ఈ విషయం కోర్టులో ఉండటం వలన ఒక 23 నెలల్లో పరిష్కారం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా కోర్టుని కూడా దృష్టిలో పెట్టుకొని వారికి ఈక్వల్ ఎక్స్టెంట్ అలాగే ఈక్వల్ వాల్యూ ఉన్నది, రిజిస్ట్రేషన్ వాల్యూ ఈక్వల్గా ఉన్నది. ఈరోజు ఈ 420 ఎకరాలకు బదులు 610 ఎకరాలు ఈక్వల్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్నది ఇవ్వడం జరిగింది. అంటే అర్బన్ ఏరియాస్లోనే ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఆ వాల్యూ ఈ 410 ఎకరాలకి వాల్యూ కలిపి సుమారు 5,300 కోట్లు దాని రిజిస్ట్రేషన్ వాల్యూ తీసుకొని మరి రేపు కౌంటర్ ఫైల్ చేయబోతున్నాం. ఇది ఖచ్చితంగా కోర్టులో సానుకూలంగా మాకు స్పందన వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మీకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, గతంలో మేము జీవో ఏదైతే 229 ఇచ్చామో దానికి 60 కోట్ల రూపాయలు 60 కోట్లు రామారామి రెగ్యులైజేషన్ ఫీజు రావడం జరిగిందండి. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో 420 కోట్ల రూపాయలు వాల్యూ వస్తుంది. కనుక దా వాల్యూ కూడా 60 crores కాకుండా 420 కోట్లు వచ్చేటట్టుగానే ఆ వాల్యూ 450 కోట్లు ఎంతో వచ్చినట్టుగా కలిపి ఆ రెగ్యులేషన్ అమౌంట్ కలిపి ల్యాండ్ వాల్యూ కలిపి సుమారు 610 ఎకరాలు ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి ల్యాండ్ కన్నా ఎక్కువ వాల్యూ ఉన్నదే ఇస్తున్నారని చెప్పడానికి నా ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ఖచ్చితంగా ఎంతో మందికి వెసులుబాటు రాబోతుంది అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఇది మ్యాటర్ కోర్టులో ఉన్నప్పటికీ కూడా కోర్టులో కూడా మాకు అనుకూలంగా స్పందన వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అంటే ఖచ్చితంగా ఇది ఒక 2-3 నెలల్లో ఒక పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా నేను ప్రధానికానికి తెలియజేస్తున్నానండి. వచ్చిన 27న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ జరుగుతోందని విశాఖ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియామావళి అమలులోకి వచ్చిందని తెలిపారు. వచ్చే నెల 3 నుండి 10వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుందని తెలియజేశారు. కలెక్టర్ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వివరాలను తెలియజేశారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఉత్తరాంధ్ర పరిధిలోని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆర్ఓలుగా, డిఆర్ఓలుగా, ఏఆర్ఓలుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ ప్రక్రియ జరుగుతోందని అన్నారు. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. మార్చి 3న కౌంటింగ్ ప్రారంభమవుతుందని, మార్చి 8 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగుస్తోందని కలెక్టర్ ప్రసాద్ తెలియజేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు వెల్లడించడం జరిగింది. సో ఈ ఎన్నికల సంబంధించిన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యాక ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఎలక్షన్ కమిషన్ వారు వెనక తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు దాకా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లో ఉంటుంది. మామూలు ఎన్నికలు అంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ విధంగా మనము ఈ మోడల్ కోడ్ నిర్వహిస్తామో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సేమ్ విధి విధానాలు మనము పాటించాల్సిన అవసరం ఉంది. సో ఈ ఎలక్షన్ సంబంధించిన ఎన్నికలు ఆల్రెడీ అమల్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన చర్యలన్నీ కూడా అధికార యంత్రాంగం చేపట్టడం మొదలైంది. సో ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఈ ఎంసీసీ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో సింహాచలంలో స్వామివారి స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. గురువారం ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వి త్రినాథరావు తెలియజేశారు. స్వామివారికి స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దేవస్థాన వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. ఓం
గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని అల్లూరి సీతారామరాజు జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ డాక్టర్ టి సురేష్ కుమార్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏయూ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గిరిజనుల పట్ల అనుచితంగా మాట్లాడటాన్ని ఖండించారు. పర్యాటక రంగ అభివృద్ధితో గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నారు. గిరిజన యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే నాడే అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. గిరిజన చట్టాలు మార్పు చేసినా గిరిజన హక్కులకు భంగం కలిగించినా చూస్తూ ఊరుకోమని అన్నారు. గిరిజన హక్కుల కోసం అందరం సమైక్యంగా పోరాడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనుల సంక్షేమానికి చొరవ చూపాలని సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రజానికానికి ఈరోజు అనుచితంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. మా చట్టాలు మా జీవుల జోలికి వచ్చి ఈరోజు మొన్న జరిగినటువంటి ఏదైతే టూరిజం సంబంధించినటువంటి విషయం పట్ల మీటింగ్లో చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు మీకు టూరిజం డెవలప్ చేస్తామని చెప్తే గిరిజన ప్రాంతంలో టూరిజం డెవలప్మెంట్ అంటే గిరిజన ప్రాంతము ప్రజానికం డెవలప్మెంట్ కాదండి. మీరు కూడా ఉన్నతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులో ఉన్నారు. స్పీకర్ పోస్టులో ఉండి మీరు ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ హక్కుల కోసం అని చెప్పి మీరు అలా మాట్లాడడం సమంజసం కాదు. ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఎస్లో తీర్మానం చేసి ఈరోజు మళ్ళీ మీరు కేవలం మీ యొక్క లబ్ధి కోసం అని చెప్పి మీ సులాభాల కోసం అని చెప్పి ఈరోజు మీరు ఆదివాసీ హక్కుల కోసం అని చెప్పి 1/70 యాక్ట్ కోసం అని చెప్పి మీరు మాట్లాడి జీవో నెంబర్ 3 కోసం అని మాట్లాడి ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకొని మా హక్కుల కోసం అని చెప్పి మీరు ఇప్పటికైనా సరే జీవో నెంబర్ని పునరుద్ధం చేసి మా అందరికీ గిరిజనులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ధోరణి మీరు చూడాలి తప్పించి ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి 1/70 యాక్ట్ అంటే అది మాకు వెన్నుముక్కలాంటిది. మొన్ననే మీరు చూసే ఉంటారు ప్రతి గ్రామానికి పీసా చట్టం ఏర్పాటు చేశారు. పీసా చట్టం ఏర్పాటు చేసి మీరు దేనికి ఏర్పాటు చేశారు? మీ భూముల్ని కాపాడుకోవడానికా లేకపోతే మీ యొక్క అక్కడ ఉన్న మీ బినామీల్ని కాపాడుకోవడానికా అని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకొని మీరు ఇప్పటికైనా సరే మా గిరిజన ప్రాంత ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి అయ్యన్న పాత్రుడు గారు. ఎందుకంటే ఈరోజు మా ప్రాంతంలో ఉన్నటువంటి మా అభివృద్ధి మా 1/70 యాక్ట్ని కాపాడాలి. అలాగే గతంలో కూడా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జీవో నంబర్ 97 మీరు పెట్టినప్పుడు సాక్షాత్తుగా మేము ఇక్కడే ఆంధ్ర యూనివర్సిటీలో ఆమరణ నిరాదీక్ష చేసి మేము సాధించి ఈరోజు మా హక్కుల కోసం అని చెప్పి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా గిరిజన ప్రాంతం ప్రజానికం అందరూ కూడా మిమ్మల్ని మీకు ఏ రకంగా బుద్ధి చెప్పారో మీకు తెలుసు. మా ప్రాంతంలో ఉన్నటువంటి మీకు ఓటుతో బుద్ధి చెప్పారు కాబట్టి ఈరోజు మీ ప్రాంతంలో టీడీపీకి గవర్నమెంట్కి ఒక సీటు లేకుండా పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. అయినా కూడా మీకు సిగ్గు రావట్లేదు. ఎందుకో అర్థం చేసుకోవాలి. గిరిజన ప్రాంతం ప్రజానికమైన గిరిజన ప్రాంతం ఆ యొక్క బాగోగుల్ని మీరు తెలుసుకోవాలని చెప్పేసి మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ప్రపంచానికి అహింస శాంతియుత పోరాటాన్ని పరిచయం చేసిన శాంతియుత పోరాట యోధుడు మహాత్మా గాంధీ అని తెలుగుదండు వ్యవస్థాపకులు పరావస్తు సూరి అన్నారు. విశాఖపట్నం సర్వోదయ మండల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం జరిగింది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పరవస్తు సూరి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ పోషించిన పాత్రను మాటల్లో వర్ణించలేమన్నారు. అహింసనే ఆయుధంగా చేసుకుని శాంతియుతంగా పోరాటం చేశారని తెలిపారు. శాంతియుత పోరాటంతో బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమికొట్టి దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించారన్నారు. గాంధీ చూపిన పోరాటం ప్రపంచానికి దారి చూపించిందని సూరి చెప్పారు. గాంధీ సిద్ధాంతాలను అమలు చేసే ప్రపంచంలో శాంతి నెలకొంటుందని అన్నారు. మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మా సర్వోదయ మండలి తరపున గాంధీ గారికి నివాళులు అర్పిద్దామని మా సంఘ సభ్యులు అందుబాటులో ఉన్నవారు మేరకు మేము అందరం వచ్చి సూర్యగారి ఆధ్వర్యంలో తెలుగు భాష పరిరక్షణ కోసం ఎంతో శ్రమిస్తున్న సూర్యగారిని ఈరోజు మేము ముఖ్య అతిథిగా పిలుచుకున్న మా సంస్థ తరఫున వీళ్ళ తరఫున ఈ నివాళులు అర్పించడం జరిగింది. ఇక మీదట గాంధీ గారు ఆశయాలని వాటిని మేము మా సంస్థ ద్వారా ఏ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముందుగా మేమందరం ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మా సంస్థ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రాంబాబు నాయుడు గారు ఆదేశానుసారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 1947 జనవరి 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు తన చివరి శ్వాసను ఈ దేశం కోసం ఈ మట్టి కోసం ఆయన అర్పించినటువంటి ఒక విషాద ఘటన. మనకు గాంధీ గారి నుంచి 2 విషయాలు మనం నేర్చుకోవాలి.
ఆయన స్ఫూర్తిని మనము నిలుపుకోవాలి. ఒకటి, ఉద్యమం అంటే మెలకు వచ్చినప్పుడు నిద్రలేయడం కాదు, కొండకు గుండెను ఆనించి ఎక్కడం లాంటిది ఉద్యమం. రెండవది, సత్యాగ్రహం అనగానే మన వాళ్ళు ఏమనుకుంటారంటే సత్య ప్లస్ ఆగ్రహం అంటే నిజమైన కోపము అనే అర్థంలో మనోళ్ళు వాడుతూ ఉంటారు. వాస్తవంగా సత్యాగ్రహము అంటే సత్యాగ్రహము, అందులో సంధి ఏం లేదు, సత్యాన్ని గ్రహించడము అని అర్థం. వాస్తవంగా గాంధీ గారు మనకు చెప్పింది నిజమైన కోపం ప్రదర్శించమని కాదు వాస్తవంగా, ఎందుకంటే ఆయన శాంతి దూత కాబట్టి. అహింసా విధానంతో శాంతియుత పోరాటంతో ప్రపంచానికి సరికొత్త మార్గాన్ని మహాత్మా గాంధీ చూపించారని సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణలు మాట్లాడారు. గాంధీ దేశానికి నిస్వార్థంగా సేవ చేశారని కొనియాడారు. గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని ప్రశంసించారు. దేశానికి ఆర్ఎస్ఎస్, బీజేపీల నుండి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాల వలన దేశంలోని ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సమస్యలకు కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలకడాన్ని తప్పుపట్టారు. కార్మిక రైతు ప్రజా సమస్యల పరిష్కారానికి మోడీ సర్కార్ మరో చూపాలని సిపిఐ నేతలు రాజా, రామకృష్ణలు డిమాండ్ చేశారు. Mahatma Gandhi was assassinated on this day in the year 1948, and Gandhiji stood for secular values. If at all somebody has to draw a lesson from Gandhi's life, is the unity of Hindu Muslims, unity of all religious groups in our country. Gandhiji was a great inspiration and continues to be great inspiration for all those who stand and fight for safeguarding the secular democratic values of our country. స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి భారత జాతిని బ్రిటిష్ వారి సామ్రాజ్యాన్ని విముక్తి చేయడంలో అత్యంత ప్రాధాన్యుడిగా పేరుగాంచిన, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహా వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఆ మహాత్మా గాంధీ గారి మృతికి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఆయన యావజ్జీవితం స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాకుండా కొన్ని విలువలకు కట్టుబడి ఆయన తన యావజ్జీవితాన్ని కొనసాగించాడు. నాకు దేశంతో ప్రపంచంలో మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పిన ఏకైక వ్యక్తి మహాత్మా గాంధీ మాత్రమే. అంతేకాకుండా హిందువులు, ముస్లింలు ఈ దేశంలో కలిసిమెలిసి ఉండాలని చెప్పి చివరి వరకు ఆకాంక్షించడమే కాకుండా చివరికి మతోన్మాదులుగా ముందుకు బలైన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. దురదృష్టవశాత్తు కేంద్రంలో ఇవాళ ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారిని ఎవరైతే చంపారో అలాంటి దుర్మార్గునికి ఇవాళ దండలేసే పరిస్థితి భారతదేశంలో నెలకొనడం అత్యంత విచారకరం. ఏది ఏమైనా సరే ఇవాళ మహాత్మా గాంధీ గారు కోరుకున్నట్లుగా ఈ దేశాన్ని, లౌకిక రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరం కూడా కృతనిశ్చయమై ముందుకు సాగాలి. ఇవాళ రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా, రాజకీయ పార్టీలు, మేధావులు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా మహాత్మా గాంధీ గారి యొక్క ఆయన గుర్తుంచుకుంటే, ఆయన స్మరిస్తూనే ఆయన ఇచ్చిన విలువలను కాపాడుకోవడానికి, ఆయన ఇచ్చిన ఈ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకోవడానికి మనమందరం కూడా కృషి చేయాలని చెప్పి. విద్యా వ్యవస్థలో పెరుగుతున్న అవినీతిపై జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని చేపడతామని వినియోగదారుల హక్కుల పరిషత్ కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్న విద్యార్థులకు సరైన విద్య అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముందుగా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ సరైన వసతులు లేకుండానే విద్యా సంస్థలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. సంపాదనే లక్ష్యంగా అనేక యాజమాన్యాలు విద్యా సంస్థలు నడుపుతున్నాయని తెలిపారు. విద్యార్థులకు సరైన విద్య అంటే విధంగా తాము ఉద్యమిస్తామని ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల హక్కుల పరిషత్ నాయకులు డాక్టర్ వికాస్ పాండే, విద్యాసాగర్, ఏ చంద్రశేఖర్, కెకే చాంద్, విద్యాసాగర్, చంద్రమౌళి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నం
సిటీ నుంచి మన ఒక నేషనల్ మూవ్మెంట్ అగైన్స్ కరప్టెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ అందరూ కోసం చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటి తర్వాత ఫస్ట్ టైం పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్తారు? స్కూల్కైనా వెళ్తారు. బట్ ఈరోజు స్కూల్ పరిస్థితి ఎలా ఉంది అంటే లక్షల ఫీజు వసూలు చేసుకొని కరెక్ట్గా వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయట్లేదు. కొన్ని స్కూల్స్ కాలేజెస్లో అయితే మన సర్వే ద్వారా మనకి తెలిసింది పిల్లలకి ఒక 2-3 రోజు కూడా స్కూల్ ఫీజు పే చేయడానికి డిలే అయిపోతే వాళ్ళ క్లాస్ నుంచి బయట పంపించేయడం, ఎగ్జామ్ రాయడం నుంచి ఆపడం, మెంటల్ హరాస్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మన గవర్నమెంట్ అథారిటీస్తో డిమాండ్ చేయడం జరుగుతుంది కి స్కూల్ కాలేజెస్ వాళ్ళకి ఒక జియో పాస్ చేసి లేకపోతే ఒక సర్క్యులర్ పాస్ చేసి డిమాండ్ చేయాలి కంపల్సరీగా ఫీజు విషయంలో అట్లీస్ట్ వాళ్ళ పిల్లలకి నిబంధన పెట్టకూడదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్లో లాంఛనంగా ప్రారంభమైన వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర. వాట్సాప్ గవర్నెన్స్ దేశంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించడం ఆనందంగా ఉందన్న మంత్రి నారా లోకేష్. విశాఖ ఉక్కు పరిశ్రమను సందర్శించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస్. ఉక్కుకు నిధులు కేటాయింపు తర్వాత మొట్టమొదటిసారి రావడంతో భారీ ర్యాలీ నిర్వహించిన కూటమి శ్రేణులు. పంచగ్రామాల సమస్య పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. వివరాలు వెల్లడించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఘనంగా జరిగిన మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్న డివి డిజిటల్ న్యూస్.